హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంత ముందుకు రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? సో ఇక్కడ వచ్చేసి పూజ కోసం పువ్వులు అయితే తీసుకున్నానండి. ఇవి చంద్రకాంత పూలు ఈవినింగ్ టైంలోనే పూస్తాయి కదా. చెట్టుకి అలా ఉంచేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇవి ముడుచుకుపోతాయండి. ఒక 7:30, 8 వరకు ఉంటాయి, కానీ తర్వాత ముడుచుకుపోతాయి. ఈవినింగ్ పుయ్యగానే వీటిని కోసేసి ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే 2 days వరకు కూడా పువ్వులు ఇలా ఇచ్చుకుని ఫ్రెష్గానే ఉంటాయండి. మనం ఫొటోస్కి అంటే దేవుడి ఫొటోస్కి నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఆ తర్వాత రోజు కానీ పెట్టినప్పటికీ కూడా పువ్వులు ఇంతే ఫ్రెష్గా ఉంటాయి, ముడుచుకుపోవు. అదే చెట్టు కుదిలేసాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్కి పువ్వులు ముడుచుకుపోతాయి. అదేంటో తెలియదు. ఫస్ట్లో నాకు కూడా తెలియక నెక్స్ట్ డే మార్నింగ్ కోసి పెడదాంలే అనుకునేదాన్ని అండి. నేను లేచి పూజ చేసుకునే టైంకి అవన్నీ ముడుచుకుపోయాయి. ఇంకా అలా కాదు అన్నట్టుగా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడం స్టార్ట్ చేశాక ఇంత ఫ్రెష్గా అయితే ఉంటున్నాయి. ఇవి ఈవినింగ్ పూస్తాయి కదా, మనకి మళ్ళీ సంజాజులు పువ్వులు స్మెల్ లాగానే ఇవి కూడా మంచి స్మెల్ అయితే వస్తాయండి. చాలా బాగుంటాయి చంద్రకాంత పూలు, కలర్ఫుల్గా కూడా ఉంటాయి. నా దగ్గర అయితే ఎల్లో, ఈ పింక్ అయితే ఉన్నాయి. ఇంకా ఇందులో వైట్, కనకాంబర కలరు, ఇంకా లైట్ పింక్, అలా చాలా కలర్స్ అయితే ఉంటాయండి. చాలా మంది ఇంటి దగ్గర అయితే ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు అంతగా ఉండటం లేదు. పూజ అయిన తర్వాత ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ అయితే వేసానండి. అలాగే ఒక పక్క వచ్చేసి చట్నీకి క్యారెట్ అయితే తాలింపు పెట్టాను. ఆ క్యారెట్ చట్నీ చాలా బాగుంటుంది. ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీరు చూసారు కదా, నార్మల్ చట్నీ లాగానే తాలింపు వేసేసి అందులో క్యారెట్ ముక్కలు వేసి చింతపండు కొంచెం బెల్లం వేసుకుని సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవటమే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా మిషన్కి అయితే బట్టలు వేసాను, అవన్నీ తీసుకొచ్చి మేడపైన అయితే ఆరవేసేసానండి. ఒక్కొక్క రోజు ఎలా గడిచిపోద్దో తెలియకుండా గడిచిపోద్ది కదండి. ఇంట్లో చేసిన పని ఏమీ ఉండదు, ఖాళీగా ఉన్నట్టుగా ఉంటామే, కానీ రోజు అన్నది అయిపోద్దండి. సో నాకైతే అలాగే జరిగింది. ఆ రోజు నేను చేసిన పని ఏమీ లేదు, కానీ మేడపైకి 4-5 సార్లు వెళ్ళానండి. ఎందుకు వెళ్ళానా అనుకుంటున్నారా? సో మా అబ్బాయి ప్యాంట్ జోబులో 500 రూపీస్ అయితే వదిలేశాడంట. దానికోసం అనేసి నేను 5 times మేడపైకి అయితే వచ్చానండి. వచ్చినప్పటికీ కూడా నాకు ఎక్కడా కనిపించలేదు. ఇంకా లాస్ట్కి మళ్ళీ మా అబ్బాయి అయితే వచ్చాడు. నువ్వు జోబులన్నీ సరిగ్గా చెక్ చేసి ఉండవు, నేను ఆ ప్యాంట్లోనే పెట్టాను, నాకు చాలా గుర్తు, నువ్వు చూడకుండా మిషన్కి అయితే బట్టలన్నీ వేసేసావు మమ్మీ అనేసి. లేదురా బాబు, నేను జోబులన్నీ చెక్ చేసే వేశాను, ఏం లేదు, నువ్వేం చేసుకుని ఇందులో పెట్టాను అంటున్నావు అంటే, లేదు మమ్మీ నేను ఈ ప్యాంట్లోనే పెట్టాను అనేసి అయితే మళ్ళీ వాడు కూడా వచ్చి వెతికాడండి. ఇద్దరం వెతికినప్పటికీ అందులో ఉంటే దొరుకుతాయి కదా, లేనిది ఏం దొరుకుతాయి అన్నట్టుగా అనుకున్నామండి. నెక్స్ట్ కింద ఏమైనా పడిపోయాయేమో ఆరేసినప్పుడు అనేసి మొత్తం మీద అంతా చెక్ చేసాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మిషన్లో నానిపోయి కాగితం కదా డబ్బులు, మొత్తం అంతా ఇదైపోయిందేమో అంటే బట్టలకి ఎక్కడా కూడా అలా కాగితం ముక్కలు పట్టుకున్నట్టుగా లేదు. మా వాడేమో 1కి 10 సార్లు ఇదే ప్యాంట్లో పెట్టాను మమ్మీ, నాకు చాలా గుర్తు అంటున్నాడండి. అది కూడా వాడు ఎందుకు అంత గుర్తుగా చెప్తున్నాడంటే, వాడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడు. ఫస్ట్ టైం వాడు అరకు నెక్స్ట్ వరుస సైడు ఏదో కొన్ని ప్లేసెస్ చూడడానికి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాడండి ఫస్ట్ టైము. 2 days మాట, అది కూడా బైక్ మీద. వచ్చే దారిలో వర్షం పడుతుందంట. వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు మేము టీ తాగుతాము అంటే ఒక టీ షాప్ దగ్గర అయితే ఆగారంట. అక్కడ టీ తాగినప్పుడు వీడు 500 తీసిస్తే చేంజ్ లేదంటే వీడు మళ్ళీ తీసుకుని ఆ 500 వీడి జోబులో పెట్టుకుని ఫోన్పే చేశారంట వాళ్ళు. అప్పుడు ఆ డబ్బులు నేను ఈ ప్యాంట్ జోబులోనే పెట్టాను. అతను ఇస్తే మా ఫ్రెండ్ తీసుకుని నా చేతికి ఇస్తే నేను అదే ప్యాంట్ జోబులో పెట్టుకున్నాను మమ్మీ, మరి ఏమైపోయాయో అనేసి అయితే తెగ వెతికాడండి. కానీ విచిత్రం ఏంటో తెలుసా, మనదైతే ఎన్ని రోజులున్నా తిరిగి అది మన దగ్గరికే వస్తుంది అనేసి ఏదో సామెత చెప్తారు, నాకు అంతగా గుర్తులేదు, కానీ సో అదే విధంగా జరిగిందండి. ఇంక ఈవినింగ్ బట్టలు తీయడానికి మేడపైకి వెళ్తాను కదా, బట్టలన్నీ తెచ్చేసి మడత పెడదాం కదా అనేసి మరొకసారి జేబులు చూద్దాంలే అన్నట్టుగా చూసానండి. విచిత్రం ఏంటంటే అదే ప్యాంట్ జోబులో సైడ్కి అతుక్కుపోయి ఉందన్నమాట. అది జేబు క్లాత్కి పక్కకు అతుక్కుపోయి ఉండటం వల్ల మేము అన్నిసార్లు చెక్ చేసినప్పటికీ కూడా మా చేతికి తగలలేదండి. కాగితం కదా మిషన్లో వేసేయటం వల్ల నానిపోయి ఆ క్లాత్కి సైడ్కి అతుక్కుపోవటం వల్ల కాగితం అలాగే ఉంది. మా చేతికి అయితే అన్నిసార్లు చెక్ చేసినప్పటికీ కూడా దొరకలేదు. ఒక్కొక్కసారి అంతే కదండి. మా వాడైతే బల్ల గుద్దినట్టుగా అదే ప్యాంట్లో నేను పెట్టాను మమ్మీ అని అయితే చెప్పాడండి. నేనేమో అదే ప్యాంట్లో పెడితే ఏమైపోద్దని బాధనండి. అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇద్దరం పోయినవి 500 రూపాయలు అయినప్పటికీ కూడా 1000 రకాలుగా ఆలోచిస్తూ వాదించుకుంటూ ఉన్నాము. ఫైనల్గా ఈవినింగ్కి అయితే మా డబ్బులు మాకు దొరికేసాయి అనిపించాయండి. సో ఏదైనా అంతే కదా, ఇంకా పోయాయి అనుకున్నవి మళ్ళీ దొరికితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి నేను బెల్లం గారెలు అయితే వేస్తున్నాను, పాకం గారెలు, అలాగే చల్లావళ్ళు కూడా వేసానండి. సో ఇక్కడ వచ్చేసి ముందుగా 1 గ్లాస్ బెల్లాన్ని తీసుకుని
హాఫ్ గ్లాస్ వాటర్ వేసి బెల్లం బాగా కరిగించుకుని కొంచెం తీగపాకం వస్తే సరిపోద్ది. అసలు తీగపాకం అని కూడా అంటారు దాన్ని. ఆ బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసి మొత్తం మరిగించుకుని ఒకసారి వడపోసేసుకోవాలి. వేస్టేజ్ ఏదైనా వచ్చేస్తుంది కదా. సో అప్పుడు ముందుగా వేసుకున్న గారెలన్నింటినీ కూడా ఆ పాకంలో వేసేసి ఒక్కసారి అలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఉడకటం వల్ల పాకం బాగా పీల్చుకుంటుంది. ఒక్కొక్కసారి గారెల్లోకి లోపల వరకు పాకం అన్నది పీల్చుకోదు. పై వరకు గారెలు మనకి నానిపోయినట్టు ఉంటాయి తప్ప లోపలికి పాకం అయితే వెళ్ళదు. కాబట్టి ఒక్కసారి ఆ వేడిలో స్టవ్ మీదే ఒకసారి మరిగించుకుంటే పాకాన్ని, గారెలు అందులో ఉడకటం వల్ల బాగా పాకం అనేవి పీల్చుకుంటాయి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవులేండి. ఈ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ వరకునే ఉంటాయి. అలాగే కొంచెం తీగ పాకం వచ్చేదాకా పాకాన్ని బట్టి అందులో గారెలు వేసుకున్నామంటే 2 days వరకు గారెలు అన్నవి పాడవకుండా నిల్వ ఉంటాయండి. ఇది నార్మల్ పాకం కాబట్టి మనకి ఈ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ తినడానికే బాగుంటాయి. ఇంక ఈవినింగ్ వరకు ఉన్నాయంటే జిగురు వచ్చేసి బాగోవండి ఎంత పాకంలో వేసినప్పటికీ కూడా. అదే మనం తీగ పాకం పట్టినట్లయితే ఈ గారెలు 2 days వరకు కూడా నిల్వ ఉంటాయండి. ఎందుకంటే పాకం తీగ పాకం కదా బాగా పీల్చుకుని గారె కూడా త్వరగా పాడవ్వదు. ఇలా మామూలుగా పాకం పట్టేసి వేసుకున్నట్లయితే బాగా పీల్చుకుంటాయి. అప్పుడప్పుడు తినడానికి కూడా బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా మజ్జిగ ఆవళ్ళు అనేసి. ఇంకా నార్మల్గానే గారెలు అయితే వేసేసి చాలా మంది వెంటనే వాటర్లో వేసి ఆ తర్వాత మజ్జిగలో అయితే వేస్తారండి. అలా అసలు వేయనవసరం లేదు. ఒక గ్లాస్ మజ్జిగ తీసుకున్నామంటే అందులో 3 glasses వాటర్ వేసుకుని బాగా పలచగా కలుపుకోవాలి. అలానే మరీ పలచగా కాదు, తిక్కుగా కాదు. చూసారు కదా ఎలా ఉందో మజ్జిగ వచ్చేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేయాలి. అలాగే గారెల్లో పప్పులో కూడా మనం సాల్ట్ వేస్తాం కాబట్టి ఈ మజ్జిగలో మరీ ఎక్కువ వేయనవసరం లేదు. ఇప్పుడు మజ్జిగలో ఆ గారెలను వేసేసి ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత అందులోకి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొంచెం జీలకర్ర వేసుకుని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆవాలు, ఈ మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒకసారి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ గారెలు చాలా టేస్ట్గా ఉంటాయి మజ్జిగ ఆవళ్ళు అనేసి. అందులోనే కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు అయితే వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అని మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయని అవసరం లేదండి. మరీ ఎక్కువ ఫ్రై చేసేసినప్పటికీ కూడా ఈ పచ్చిమిర్చి టేస్ట్ అన్నది మారిపోయి మజ్జిగ అన్నది అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు ఆ ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇదంతా ఉంది కదా, ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి ఈ మజ్జిగలో అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గారెలు అయితే చక్కగా మజ్జిగ అయితే పీల్చేసుకుని ఇంకా మజ్జిగలో ఉన్న వాటర్ శాతం పీల్చుకుంటాయి. మజ్జిగ వచ్చేసి ఇలా చిక్కగా తిక్కుగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, ముందు వేసినప్పుడు నేను మజ్జిగను తీసి చూపించాను కదా పలచగా ఉంది. ఇప్పుడు గారెలు బాగా మజ్జిగను పీల్చుకున్నాయి అంటే అందులో ఉన్న వాటర్ అంతా పీల్చుకుంటాయి. మనకి ఫైనల్గా ఇలా చిక్కటి మజ్జిగ అయితే ఉంటుందన్నమాట. అలా అని గారెలు ముందే వాటర్లో వేసేసి తర్వాత మజ్జిగలో వేస్తే అదొక రకమైన టేస్ట్ ఉంటాయండి. చాలామంది అలాగే చేస్తారు. కానీ ఇలా మజ్జిగలో వేసుకున్నవే బాగుంటాయి. వాటర్లో వేసి మళ్ళీ మజ్జిగలో వేసే వాటికంటే కూడా ఇవి భలే పీల్చుకున్నాయి కదా. ఇప్పుడు ఆ మజ్జిగ కొంచెం వేసి ఈ మసాలా అంతా కలిపేసి అందులో వేసి కలిపేసుకోవటమేనండి. ఎంత బాగుంటాయో. ఇంతకు ముందు అంటే మా చిన్నతనంలో అమ్మమ్మ వాళ్ళు మజ్జిగ చారు అంటాం కదా, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి చేసుకుంటాం కదా, అలా అయితే మజ్జిగ చారు చేసి అందులోనే ఈ గారెలు అయితే వేసేవారండి. వాటిని చల్లావళ్ళు అనేవారు. కానీ వాటికంటా కూడా ఇలా అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకుని చల్లావళ్ళు తింటే చాలా బాగుంటుందండి. ఇది ఎక్కువ టేస్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇంతకుముందు అనపత్తిలో ఉండగా అక్కడ బయట బండి పైన వేసేవారండి. గారె వచ్చేసి 25 రూపీస్ ఎంతో తీసుకునేవారు. చాలా బాగుండేవి టేస్ట్ అయితే. వాళ్ళైతే ఆనియన్స్ ఏమీ వేసేవారు కాదు, ఇదే మసాలా వేసి తాలింపు వేసేవారు అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుండేవండి. సో అప్పటి నుంచి కూడా నేను ఈ విధంగానే చేస్తాను. చక్కగా ఈ మజ్జిగ అంతా కూడా గారెలు పీల్చుకుంటాయి. సో టేస్ట్ కూడా బాగుంటాయి. ఇలా గారెలతో స్వీట్ హాట్ ఒకేసారి చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మజ్జిగ ఆవళ్ళేంటి, అలాగే పాకం గారెలేంటి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్కి అయితే వ్యూస్ బాగానే వచ్చినప్పటికీ కూడా లైక్స్ అయితే అసలు రావటం లేదండి. తప్పకుండా వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5:36 అలా అయ్యిందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా తులసి మొక్క అంతా కూడా ఏ విధంగా అయిపోయిందో. మొత్తం అన్ని కూడా వెన్నెళ్ళు అయితే వేసేసిందండి. ఈ మధ్య కాలంలో ఇవైతే కట్ చేయించడానికి టైం కుదరక కట్ చేయించలేదు. సో ఇంక ఈరోజు మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు కదనేసి వాడితో అయితే అవన్నీ కట్ చేయించేసి ఇంకా వెన్నెలన్నీ కూడా మొక్క మొదలే పెట్టేశానండి. అలా పెట్టేయటం వల్ల ఏంటంటే వాటికి విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాలు అక్కడే రాలి మళ్ళీ చిన్న చిన్న మొక్కలు అయితే వస్తాయి. ఈ మధ్యకాలంలో కాల్లో కలిపేస్తున్నాము. అందుకే ఇంకా తులసి మొక్క దగ్గర మొక్కలు కూడా లేవన్నమాట. అందుకే ఈసారి కట్ చేసినవన్నీ కూడా మొక్క మొదల్లో అయితే వేసేసాను. ఆ విత్తనాల వల్ల మళ్ళీ చిన్న మొక్కలు వస్తాయి కదా అన్నట్టుగా. ఈవినింగ్ 5 అవుతే చాలు చంద్రకాంత్ పూలు అయితే ఇచ్చుకుంటాయండి. ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా. ఇంకా నైట్ అయ్యే కొలది చీకటి
లైట్లో భలే కలర్ఫుల్గా కనిపిస్తాయండి. ఆ ఎల్లో పింక్ భలే అనిపిస్తుంది చూడడానికి. చూడండి ఎన్ని పూలు కాస్తాయో. ఈవినింగ్ పూజకి అయితే ఈ పూలు భలే పనికొస్తాయి. ఇంకా ఫ్రిడ్జ్లో పెడుతుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఉంటున్నాయని చెప్పాను కదా. సో ఇంకా నిత్తమల్లి మొక్క కూడా ఇది అయిపోయిందండి. ఇంకొక చిన్న మొక్క అయితే వేసాను. సరే మొక్క కాదు, విత్తనాలు అయితే వేసాను, అదైతే వస్తుంది. ఎంత బాగున్నాయో చంద్రకాంత పూలు అయితే. ఇవి తలలో కూడా పెట్టుకుంటారండి చాలా మంది. వీటి స్మెల్ కూడా చాలా బాగుంటుంది, తేలిగ్గా కూడా ఉంటాయి. ఎందుకంటే ఇవి గొట్టంగా ఉంటాయి. ఎంత లైట్ వెయిట్ నండి, పూలు అన్నింటిలో కంటే కూడా ఇవే పూలు లైట్ వెయిట్ అనొచ్చు. అంత బాగుంటాయి. ఎంత బాగున్నాయి చూసారా. ఇంకా చాలా కలర్స్ అయితే వేయాలనుకుంటున్నాను. నాకు ఈ పూలు అంటే చాలా ఇష్టం అండి. చూడండి ఎంత బాగుందో, అందమైన ఎల్లో కదా. ఆ చిన్నతనంలో ఈ పూలు కోసుకుని తలలో అయితే పెట్టుకునే వాళ్ళమండి. దూరం నుంచి చూడడానికి అచ్చం ఒక బంతిలా కనిపించేమాట. అంత బాగుండేవండి. ఎందుకంటే కాడలు చాలా మెత్తగా ఉంటాయి. ఎన్ని పువ్వులు గుచ్చినా కూడా గుజ్జిగా భలే వస్తాయి అన్నమాట. సో అప్పట్లో, ఇప్పుడంటే ఈవినింగ్ పూజలు ఎక్కువగా చేసుకోవటం వల్ల పూజల్లో యూజ్ చేసేస్తున్నారు. కానీ అప్పట్లో ఏంటంటే మార్నింగ్ ఎక్కువ పూజ చేసుకునేవారు. అది కూడా ఇంట్లో పెద్దవాళ్ళే చేసుకునేవారు కదండి. సో అందువల్ల ఇంకా ఈవినింగ్ అంటూ పూజ ఏం చేసుకునేవారు కాదు. దీపం పెట్టుకుని గౌరీ పూజ చేసుకునేవారు. అంటే గడపలకి నీళ్లు వేసి అటు ఇటు బొట్టు అయితే పెట్టేవారు, అంతేనండి. మా చిన్నమ్మమ్మ వాళ్ళు అందరూ కూడా ఇంకా మార్నింగ్ టైంకి పూలు అయితే ముడుచుకుపోయాయి కదా, ఇంకెక్కువ తలలో పెట్టుకోవడానికి నెక్స్ట్ ఏమైనా గుళ్ళకి ఈవినింగ్ వెళ్తుంటే పట్టుకెళ్ళేవారు అన్నమాట అండి. మేమైతే ఎక్కువ తలలో పెట్టుకునే వాళ్ళం. అప్పట్లో అయితే చాలా కలర్స్ ఉండేవండి, ప్రతి వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవి. ఇప్పుడు అంతగా మొక్కలు అయితే లేవు. ఈ పువ్వుకే ఇత్తనం కూడా ఉంటుంది. ఈ పువ్వులు మనం కొయ్యకపోతే కనుక ఆ పువ్వు ఎండిపోయి రాలిపోయిన తర్వాత అందులోంచి ఇత్తనం కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఆ విత్తనాలు వేసేటప్పుడు కూడా ఒక 2-3 కలర్స్ కానీ ఒకే చోట కప్పెట్టామనుకోండి, ఆ కొమ్మ ఏదైనా జాయింట్ అవుతే కనుక పువ్వు మనకి డబల్ షేడ్లో కూడా వస్తుంది. ఇందులో కొన్ని పువ్వులు అలాగే ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఎల్లో ఫ్లవర్స్కి కొన్నింటికి కూడా వెనకతల మనకి పింక్ అయితే షేడ్ కింద అయితే వచ్చినవి కూడా ఉంటాయండి. ఈ రోజు పువ్వుల్లో అయితే లేవు. మళ్ళీ ఎప్పుడైనా వస్తే మీతో షేర్ చేసుకుంటాను. అంతే. మరి ఈ రోజు వీడియో అయితే నైట్కి వచ్చేసి మేము బయటకు వెళ్ళాము. అప్పుడు నాకు ఈ బన్ కనిపించింది. ఇంకా కోవా బన్ అయితే తీసుకు ఇంటికి వచ్చేసాము. అంతే. మరి ఈ రోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.